ఏపీ సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. ఈ సమావేశానికి మంత్రులు ఒనగాని సత్యప్రసాద్ అలాగే నారాయణ, వంగలపూడి అనిత, బీసీ జనార్దన్ రెడ్డి, నిమ్మల రామానాయుడు, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లాల పేర్లు, సరిహద్దుల మార్పులపై మంత్రులు చర్చించారు. సెప్టెంబర్ 15 నాటికి సరిహద్దుల మార్పులపైన తుది నివేదిక సమర్పించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి సత్యప్రసాద్ తెలిపారు. నెల 29, 30 తేదీల్లో ఉమ్మడి 13 జిల్లాల్లో మంత్రులు పర్యటించి సెప్టెంబర్ 2వ తేదీ వరకు ప్రజాభిప్రాయాలను స్వీకరిస్తారని చెప్పారు. ఇక జిల్లాల పర్యటనల తర్వాత అన్ని అంశాలపై సమగ్రంగా చర్చించి సీఎం చంద్రబాబుకు నివేదిక అందిస్తామని మంత్రి అనగాని తెలిపారు. క్షేత్రస్థాయిలో మంత్రుల పర్యటన 29, 30 తారీఖున ఉమ్మడి 13 జిల్లాలతో పాటు గిరిజన ప్రాంతాల్లో చాలామంది ఈ సమస్య పైన కొంచెం వాళ్ళ మనోభావాలు వ్యక్తపరచడానికి కోసం ఆ వెసులుబాటు కల్పించడానికి 2 ప్రాంతాల్లో వాళ్ళకి అవకాశం కల్పించాలని నిర్ణయించుకున్నాం. ఒకటి ఏంటంటే ఏఎస్ఆర్ జిల్లాలో పాడేరులో, మరొకటి రంపచోడవరం, తర్వాత ఈ ముంపు ప్రాంతాల్లో గురైన ఆ 7 మండలాలు పాపం వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో ఎక్కడనేది హోమ్ మినిస్టర్ గారు డిసైడ్ చేస్తారు. ఆ ప్రాంతాల్లో కూడా పర్యటించి అక్కడ వాళ్ళందరికీ కూడా ఒక అవకాశం కల్పించి మా మంత్రులందరితో కూడా ఒక సమావేశం అక్కడ ఏర్పాటు చేస్తే వాళ్ళు ఆ గ్రీవెన్సెస్ ఇచ్చి దాని ప్రకారంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి నివేదిక. గతంలో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు 13 జిల్లాలుగా ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని 1974 ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్స్ ఫార్మేషన్ యాక్ట్ ప్రకారంగా 26 జిల్లాలు చేశారు. అయితే అప్పుడు జరిగినట్టు తొందరపాటుతనం అవ్వచ్చు, లేకపోతే కొన్ని ఒత్తిడులు అవ్వచ్చు, అనుకూలంగా జరగలేదనే భావంతో ఒక జీవో ఏర్పాటు చేసి వాటికి పరిపాలనా సౌలభ్యం ఉండే విధంగా, అలాగే ఎవరికైతే యాక్సెసిబిలిటీ బాగుంటుందో, ఎక్కడికైతే మండలాలకు ఎలా ఉంటుందో ఆ యాక్సెసిబిలిటీ, అలాగే జియోగ్రఫిక్గా, అలాగే రెవెన్యూ ఆర్జించే విధంగా డెమోగ్రాఫిక్గా కూడా ఎలాగైతే ఉండాలో అవన్నీ కూడా అధ్యయనం చేయడం కోసం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మొట్టమొదటి మీటింగ్ చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. గౌరవ స్పెషల్ సిఎస్ రెవెన్యూ గారు, ఇతర అధికారులందరూ కూడా ఇచ్చిన ప్రెజెంటేషన్, మా మంత్రుల వారందరూ కూడా వారి యొక్క సూచనలు, అలాగే ఏదైతే రాష్ట్ర నలుమూల నుంచి కూడా మాకు వచ్చినటువంటి అన్ని రిప్రజెంటేషన్ పైన కూడా చర్చించడం జరిగింది. అలాగే ఈ నెల 28, 29, 30, 31 తారీఖుల్లో మేమంతా కూడా 2 గ్రూపులుగా విడిపోయి 13 అస్ట్రవైల్ డిస్ట్రిక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఆ హెడ్ క్వార్టర్స్లో ఉండి మొట్టమొదటి కలెక్టర్స్గా అందరితో కూడా డిస్కస్ చేసి, అంటే అధికారులందరితో కూడా డిస్కస్ చేసి దాని తర్వాత ప్రజాప్రతినిధులు కూడా కూర్చోబెట్టుకుని వారికి ఉన్నటువంటి ఇబ్బందులను కూడా తెలుసుకుని దాని తర్వాత గ్రీవెన్సెస్ కూడా తీసుకుని, ఎందుకంటే ఇది ఒక టైం బౌండెడ్ ప్రోగ్రామ్. మనకి ఇదంతా కూడా డిసెంబర్ 31 నాటికి క్లోజ్ చేయాలి, సెన్సస్ టైం కాబట్టి 1 జనవరి 2026 నుంచి మనం ఈ బౌండరీస్ మార్పులు కానీ ఏం చేయలేము. ముఖ్యంగా ఏంటంటే ఇది విలేజ్ బౌండరీస్ కానీ, రెవెన్యూ విలేజ్ బౌండరీస్ కానీ, మండల బౌండరీస్ కానీ, రెవెన్యూ డివిజన్ బౌండరీస్ కానీ, డిస్ట్రిక్ట్ బౌండరీస్ కానీ ఈ మాత్రమే మార్చగలం తప్ప అందరూ కూడా కాన్స్టిట్యున్సీ పరంగా